ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయం. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్న మాట ఇది. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాష్ట్ర రాజధాని అవుతుంది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అంటున్న మాట ఇదే. కేసీఆర్, జగన్ల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అందుకే కాబోలు ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. అదే సమయంలో ఆలోచనలు కూడా అదే విధంగా సాగుతున్నాయి. ఇరువురికి మొదట్నుంచి ఉమ్మడి శత్రువు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కనుక వారు ఒకే దృక్పథంతో వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్లడం నామోషీగా కేసీఆర్ భావించగా, విభజిత ఆంధ్రప్రదేశ్కు రాజధానే అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారందరూ విధుల నిర్వహణకు సచివాలయానికి వెళ్లేవారు. మంత్రివర్గ సమావేశాలు కూడా అక్కడే నిర్వహించేవారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. కేసీఆర్ ఒక్కరే సచివాలయం ఉనికిని గుర్తించడానికి ఇష్టపడలేదు. ప్రగతి భవన్ పేరిట ఖరీదైన భవనాన్ని నిర్మించుకొని అక్కడే నివాసం, కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అధికారిక సమావేశాలు, మంత్రివర్గ సమావేశాలు కూడా అక్కడే నిర్వహించేవారు. పాత సచివాలయ భవనాలను కూలగొట్టి ఆర్భాటంగా నూతన సచివాలయ భవనాన్ని నిర్మించినప్పటికీ అక్కడికి కూడా వెళ్లలేదు. ఇలాంటి పోకడల వల్లనే 2 ఏళ్ల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ అధికారాన్ని కోల్పోయారు. 1989కి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ తరచుగా గండిపేట వద్ద నిర్మించుకున్న ఆశ్రమానికి వెళ్లేవారు. అప్పుడు దానిపై విమర్శలు వచ్చాయి. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా ప్రగతి భవన్లో ఉండకుండా తన ఫామ్ హౌస్లో ఎక్కువగా గడిపేవారు. ఇలాంటి చర్యల వల్ల ఇరువురు అధికారం కోల్పోయారు. ఇప్పుడు జగన్ రెడ్డి విషయానికొద్దాం. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమా? రాజధాని అన్న పదం రాజ్యాంగంలో ఎక్కడుంది అని ఆయన తాజాగా ప్రశ్నిస్తున్నారు. అమరావతిని సోకాల్డ్ రాజధాని అని ఎద్దేవా చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య కాకుండా రివర్ బేసిన్లో రాజధానిని నిర్మించడమేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగంలో రాజధాని అన్న పదం ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రాజధాని అన్న పదం ఉంది కదా. ప్రపంచంలో రాజధాని లేని దేశం ఏదైనా ఉందా? మన దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు కూడా రాజధానులు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాజధాని అవసరం లేదని జగన్ రెడ్డి ఎందుకు భావిస్తున్నారో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని ప్రకటించారు. అది కార్యరూపం దాల్చకముందే అధికారం కోల్పోయారు. తమ పార్టీ విధానం 3 రాజధానులు అని ప్రకటించడంలో తప్పు లేదు. 2019కి ముందు అసెంబ్లీ సాక్షిగా తాను కూడా బలపరిచిన అమరావతిపై ఆయనకు అంత ద్వేషం, పగ, అసూయ ఎందుకో అన్నదే అంతు చెక్కని ప్రశ్న. రాజధాని అమరావతిపై తన మనసులోని ద్వేషాన్ని ఆయన గురువారం నాడు మరోమారు వెళ్లగక్కారు. ఆంధ్రప్రదేశ్కు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టబోతోందన్న వార్తలు వస్తున్నాయి. బహుశా ఈ కారణంగా సదరు బిల్లును అడ్డుకోవడానికి సందర్భం కాకపోయినా జగన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడి ఉండవచ్చు. రాష్ట్రం విడిపోయి 11.5 సంవత్సరాలయ్యింది. ఇప్పటికీ రాజధాని విషయమై వివాదం కొనసాగడాన్ని మించిన విషాదమేముంటుంది? రివర్ బేసిన్లో అంటే నదీ పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించడమేమిటి అని జగన్ రెడ్డి తాజాగా ప్రశ్నిస్తున్నారు. నదులకు, నాగరికతకు విడదీయరాని బంధం అనాదిగా ఉంది. నదులు ఉన్న చోటే నాగరికత వెల్లి విరిసింది. ప్రపంచంలోనే అనేక మహానగరాలు నదీ తీరాలలోనే నిర్మితమయ్యాయి. అనేక నగరాల మధ్య నుంచి నదులు ప్రవహిస్తున్నాయి. అమెరికా ఆర్థిక రాజధానిగా పేరొందిన న్యూయార్క్ నగరం హడ్సన్ నదీ తీరం వెంబడి నిర్మితం కాలేదా? సిన్ నదీ తీరం వెంట ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్,
ఇంగ్లాండ్ రాజధాని లండన్ నగరం థేమ్స్ నదీ తీరం వెంట, ఇటలీ రాజధాని రోమ్ నగరం టైబర్ నది వెంట, నైలు నదీ తీరంలో ఈజిప్టు రాజధాని కైరో, చైనాలోని షాంఘై నగరం యాంగ్జీ నదీ తీరం వెంట నిర్మితమైనవే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. నదుల వెంటే నాగరికత పరిడవిల్లిన విషయం జగన్ రెడ్డికి తెలియదా? ప్రజలు ఎడారులను నివాస ప్రాంతాలుగా ఎంచుకోరు కదా. నీరున్న చోటే నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు, వ్యవసాయం చేస్తుంటారు. ఎడారి దేశాలు కూడా డిశాలినేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని నీటి అవసరాలు తీర్చుకుంటున్నాయి కదా. తరచుగా లండన్ వెళ్లే జగన్ రెడ్డి అక్కడ థేమ్స్ నదిని చూసే ఉంటారు కదా. ఇంతెందుకు, గోల్కొండ నవాబులు హైదరాబాద్ నగరాన్ని మూసీ నది ఒడ్డునే నిర్మించారు కదా. మూసీ నది ఇప్పుడు మురికి కోపంగా మారి ఉండవచ్చును గాని ఒకప్పుడు ఆ నదికి వరదలు వచ్చేవి కదా. మూసీ ప్రక్షాళనకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది కదా.